మరి చూస్తున్నారు కదా ఇక్కడ నిన్నైతే ఓలకి ముసలి పిల్ల అయితే పడిందంట. సో అది ఓలలో పడి ఎట్లయితే చనిపోవడం జరిగింది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఈ ముసలి పిల్లని. ఇంతవరకు ఎప్పుడు చూడలేదు రియల్గా అయితే. అని చూస్తున్నారు కదా ఎట్లుందో. సో ఇక్కడ ఈ చెరువులో అయితే ఓలలో పడిందంట. మరి చెరువులో అయితే ఇంకా ముసళ్ళు అయితే ఉన్నాయంట. సో వాళ్ళు రోజు వేటకు వెళ్తుంటారు కదా, చెప్తారనమాట, కనిపిస్తాయి కదా. సో ఇవైతే మరి ఇంకా 4 పిల్లలు అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. మరి పెద్దవి 1 2 అనేది అయితే తెలియదు. సో వాళ్ళనైతే అడిగినా, మరి ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్గా అయితే వలలో పడడం అయితే జరిగిందంట. సో వలలో పడైతే అట్లే అనిపోయిందంట ఇది. నేను ఫస్ట్ దీన్ని చూసి ఉడుము అనుకున్నా. ఇక్కడ అంటే చనిపోయి పడింది కదా, ఉడుము అనుకున్నా ఫస్ట్. అయితే తర్వాత తెలిసిందనమాట, దగ్గరికి వెళ్ళి చూస్తే ఇది ముసలని తెలిసింది. చనిపోయిందనమాట, నిన్న పడిందంట ఇది వాళ్ళకి. సో ఈరోజు సంక్రాంతి కనుమ కాబట్టి చేపలు అయితే పడుతున్నారు అనమాట. సో చూపిస్తాను చూడండి ఎన్ని ఉన్నాయో. సో వీళ్ళు ముసలితో యుద్ధం చేస్తున్నారు అనమాట. అయితే ముసళ్ళు అయితే ఉన్నాయంట ఈ చెరువులో. మరి అంటే పిల్లలే 4 ఉన్నాయా, పెద్దవి 4 ఉన్నాయి? దీనిలో పెద్దవి 4 ఉన్నాయా, 2 3 ఉన్నాయా? మరి మీకు ఏమనవా అవి? పిల్లలు పెట్టినాయి అయితే, అవి పిల్లలు పెట్టినాయి. ఎన్నో పిల్లలు 3 4 ఉంటాయా? ఇది బాగా పడింది వాళ్ళకి. మరి మీరు చెరువులోకి దిగినప్పుడు ఏమనవా? దూరం పోతాయేమో కదా. పెద్దది చూసినా ఒకసారైనా పెద్దదాన్ని? మరి ఎవరేం పట్టించుకున్నారా దాన్ని? సో ఈ చేపలు పట్టే వాళ్ళని అయితే ఎవరినైతే ఏమన్నదంట. అది 2 3 అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు పెద్దవి. నాకు దీన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఎందుకో. మరి భలే ఉంది ఇది. కొత్త చనిపోయింది ఫ్రెండ్స్. అన్నీ అర్ధ కేజీ ఉంటాయి కదా. ఒక్కటి బలగటు వచ్చింది బయటికి.
సో మొత్తం అయితే మరి వలని అయితే తీసుకొచ్చారనమాట. వాళ్ళు నిన్ననో మననో వేసింటారు ఆ వలని. సో వలని అయితే తీస్తున్నారనమాట. ఈరోజు పండగ కదా. సో వాళ్ళకి పండగ పూట చేపలు ఎక్కువ సేల్ అవుతాయని ఈరోజు తీస్తున్నారనమాట. కనుమ కదా.